హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 1148కి అందరికీ స్వాగతం. మన ఛానల్లో దగ్గర 4 రోజులు 5 రోజులు అవుతుంది. యాక్చువల్గా ఈ వీక్లో అసలు ఒక టెక్ న్యూస్ కూడా అయితే మనం పోస్ట్ చేయలేదు. దీనికి రీజన్ ఏంటంటే ఈ వీక్ మొత్తం అంతా నేను ట్రావెల్లోనే అయితే ఉన్నాను అనమాట. ఒకే వన్ డే నేను రూమ్లో అయితే స్టే చేశాను. మిగిలిన డేస్ అన్నిటి నేను ట్రావెల్ చేస్తూనే ఉన్నాను. బైకు, కారు, బస్సు, ఆటో, ఫ్లైటు, ఎక్కని బండి అంటూ లేదు. అన్ని బండ్లు ట్రావెల్ చేసుకుంటూ తిరగాల్సి వచ్చిందనమాట. ఇది పెద్ద హిస్టరీ అయితే జరిగిపోయింది మొత్తానికి. ఈరోజు మార్నింగ్ నేను మళ్ళీ ఇంటికి అయితే చేరుకున్నాను. సో ఎందుకు వెళ్ళానో ఏం చేశానో కూడా నాకైతే తెలియదు. సో మొత్తానికి అయితే ఢిల్లీ అయితే వెళ్ళాను. ఒప్పో ఫ్యాక్టరీ టూర్కి అయితే పిలిచింది. అక్కడ F21 క్వాలిటీ టెస్టింగ్ కోసం సో పిలిచారనమాట. అది అంతా అయితే నేను వీడియో కూడా అయితే షూట్ చేశాను. ఈ వీడియో అనేది మన ఛానల్లో అయితే త్వరలో వస్తుంది. సో నేను వెళ్ళింది దాని గురించే, కానీ అక్కడ నుంచి మనకి ట్రావెల్ పడి మొత్తానికి అయితే ఈ రోజు ఇంటికి వచ్చాను. సో అందువల్ల నేను ఒక వీడియో కూడా చేయలేకపోయాను. హోటల్ రూమ్లో స్టే చేసినప్పుడు, అది బుధవారం అనుకుంటే స్టే చేశాను. ఆ రోజు ఒక వీడియో పోస్ట్ చేద్దాం అని చెప్పేసి టెక్ న్యూస్ కూడా చేశా. బట్ వచ్చేసరికి కెమెరా హ్యాండ్ ఇచ్చేసింది. 5 నిమిషాలు టెక్ న్యూస్ రికార్డ్ అయ్యి తర్వాత ఆగిపోయింది. దాన్ని ఎడిటింగ్ చేసి ఏదో ఒకటి చేద్దాం అంటే ఇంటర్నెట్ కూడా చాలా స్లోగా అయితే ఉందన్నమాట. దానివల్ల చికాకు వచ్చి అది కూడా అయితే పోస్ట్ చేయలేకపోయాను. సో ఇక్కడ నుంచి మనకి రేపటి నుంచి కంటిన్యూగా వీడియోస్ అయితే ఉంటాయి. అన్బాక్సింగ్ వీడియోస్ అలాగే టెక్ న్యూస్ అన్నీ అయితే మీకు కంటిన్యూగా రేపటి నుంచి అయితే యథావిధిగా వచ్చేస్తాయి. ఈరోజు టెక్ న్యూస్లోకి అయితే వెళ్ళిపోదాం. సో మొదటి నుంచి చూసుకుంటే మనకి వాట్సాప్లో రియాక్షన్ ఫీచర్స్ని అయితే తీసుకురాబోతున్నారని చెప్పేసి ఇంతకుముందు మనం టెక్ న్యూస్లో మాట్లాడుకున్నాం. ఎవరైనా చాట్ చేసినప్పుడు ఆ చాట్కి గ్రూప్లో కానీ ఎక్కడైనా సో మనం రియాక్షన్ అయితే ఇవ్వచ్చు. సో అలాగే రియాక్షన్స్ ఇప్పుడు మనకి స్టేటస్ కూడా అయితే తీసుకురాబోతున్నాడు చూస్తున్నమాట. మొత్తం వచ్చేసరికి 8 ఎమోజీస్ అయితే ఇక్కడ వీళ్ళు ఆఫర్ అయితే చేస్తున్నారు. సో ఎవరైనా స్టేటస్ పెట్టినప్పుడు వాటిని మీరు రియాక్షన్తో కొట్టొచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి యాపిల్ iPhone 14 సిరీస్ మొబైల్స్ సంబంధించిన డిస్ప్లే ప్యానల్స్ అనేవి బయటకు అయితే వచ్చినాయి. అంటే దాని మీద ఉండే స్క్రీన్ ప్రొటెక్షన్ ఉంటుందిగా, డిజైన్ అయితే లీక్ అయింది. ప్రీవియస్గా మనకి డిజైన్ అయితే లీక్ అయింది. బట్ అసలుకి ఫుల్ ఫ్లెక్స్గా అన్ని మోడల్స్ ఏ రకంగా ఉండబోతున్నాయి, మొత్తం 4 మోడల్స్ అయితే వీళ్ళు తీసుకురాబోతున్నారు. సో ఏ రకంగా ఉండబోతున్నాయి అనేది ఇక్కడైతే మనకి కనిపిస్తుంది అనమాట. యాక్చువల్గా వీళ్ళు తీసుకురాబోయే iPhone 14 అండ్ 14 Max ఈ 2 మొబైల్స్ వచ్చేసరికి ప్రీవియస్గా వీళ్ళు తీసుకొచ్చిన, అంటే ఇప్పుడు వరకు వీళ్ళు తీసుకొచ్చిన ఐఫోన్లు ఎలాగైతే మనకి ట్రెడిషనల్ నాచ్తో వస్తున్నాయో అదే నాచ్తో అయితే వీటిని కూడా అయితే తీసుకొస్తున్నారు. అంటే మీరు 14 మొబైల్ తీసుకున్నా ఒకటే, తీసుకోపోయినా ఒకటే. సో అదైతే అర్థమైపోతుంది. ఇంకా 14 Pro అండ్ 14 Pro Max చూస్తే మాత్రం పిల్ సైజులో మనకి డిస్ప్లే పంచుబోలు అయితే ఉండబోతున్నాయి. యాక్చువల్గా వీళ్ళు నాచ్ని అయితే తీసేసామని చెప్తున్నారు, కానీ అదే నాచ్ షేప్లో మనకి వీళ్ళు ఇంత పెద్ద పిల్ షేప్లోను పంచుబోల్తోనూ డిస్ప్లేస్ని అయితే తీసుకురాబోతున్నారు. యాపిల్కి నాకు తెలిసి ఈ ట్రెడిషనల్ నాచ్ను వదులుకోబుద్ధి వేయట్లేదు అనుకుంటా. ఏదో రకంగా దాన్ని మళ్ళీ కొత్త సిరీస్లో అయితే ఇంక్లూడ్ చేస్తూనే ఉంది. ఇప్పుడు చూస్తే 14 అండ్ 14 Maxలో కూడా వీళ్ళు ఈ నాచ్ని అయితే తీసుకురాబోతున్నారు. నెక్స్ట్ చూస్తే మనకి టెక్నో ఫాంటమ్ ఎక్స్ ఈ మొబైల్ని లాంచ్ చేసింది. యాక్చువల్గా ఈ మొబైల్ని వీళ్ళు ఎంతోముందే వేరే కంట్రీలో లాంచ్ చేశారు, ఇప్పుడు మన ఇండియాలో లాంచ్ చేశారు అనమాట. ఈ మొబైల్ చూడడానికి ఫ్లాగ్షిప్ రేంజ్ మొబైల్ లాగా అయితే ఉంటుంది అనమాట. ఇంచుమించు కొన్ని స్పెసిఫికేషన్స్ కూడా కలుస్తాయి. కాకపోతే ప్రాసెసర్ విషయంలోనే వీళ్ళు ఎందుకు కక్కురు చూపించారో అర్థం కాలేదు. ప్రాసెసర్ కూడా మంచి ప్రాసెసర్ తెచ్చుంటే బాగుంది అనిపించింది. ఈ మొబైల్ డిస్ప్లే సైజ్ మీకు 6.7 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ AMOLED డిస్ప్లే ఉంటుంది. డిస్ప్లే వచ్చేసరికి మీకు కరువు తిరిగి అయితే ఉంటుంది అనమాట. సో ఫ్లాగ్షిప్ టైప్లో. ఇక రేర్ సైడ్ మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్, సెకండ్ కెమెరా 13 మెగాపిక్సెల్, థర్డ్ కెమెరా 8 మెగాపిక్సెల్, ఫ్రంట్ కెమెరా డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా 48 మెగాపిక్సెల్, సెకండ్ కెమెరా 8 మెగాపిక్సెల్. ప్రాసెసర్ చూసుకుంటే MediaTek Helio G95 ప్రాసెసర్ వాడేది. దీనికన్నా ఇంకా బెటర్ ప్రాసెసర్ చాలా అయితే ఉన్నాయి. ఒకేలా వాటితో తెచ్చుంటే బాగుండేది అనిపించింది. ఇక బ్యాటరీ చూసుకుంటే 4700 mAh బ్యాటరీతో 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో Android 11తో ఈ మొబైల్ అయితే వస్తుంది. ఇక ఈ మొబైల్ ప్రైస్ చూస్తే మాత్రం ఆ ప్రాసెసర్తో కంపేర్ చేస్తే ఎక్కువే పెట్టారు. 25,999 రూపాయలు ఈ మొబైల్ ప్రైస్ పెట్టారు. 8GB 256GB అయితే వస్తుంది. మే 4వ తారీఖు నుంచి అమెజాన్ నుంచి సేల్కి అయితే తీసుకురాబోతున్నారు. సో ఈ మొబైల్ ఎవరైతే పర్చేజ్ చేస్తారో వీళ్ళకొసరికి కాంప్లిమెంటరీ కింద వీళ్ళు ఒక బ్లూటూత్ స్పీకర్ అయితే ఇస్తామంటున్నారు. 3,000 రూపాయల ప్రైస్ అయితే ఉంటుందంట. అలాగే మీకు 1 టైం స్క్రీన్ రీప్లేస్మెంట్ని కూడా అయితే అందిస్తున్నారు. సో అంత బాగానే ఉంది, కానీ ఆ ప్రాసెసర్ ఒక్కటే ఇందులో మనకి మైనస్ కనిపిస్తుంది. ప్రాసెసర్ ఏంటంటే మనకి బిలో 13,000 14,000 రూపీస్లో వచ్చే ప్రాసెసర్ అది. దానికన్నా వీళ్ళు MediaTek Dimensity 900 ప్రాసెసర్ తీసుకొచ్చుంటే బాగుంది అనిపించింది. అటు 5G కూడా ఉందని చెప్పేసి సాటిస్ఫై అవ్వడానికి ఉండేది. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి రియల్మీ ఈరోజు చాలా ప్రోడక్ట్స్ అయితే మన ఇండియాలో లాంచ్ చేసింది. యాక్చువల్గా Realme GT Neo 3 మొబైల్ ఫోన్ అన్బాక్సింగ్ మన ఛానల్ అయితే ఈరోజు ఉండాలి. కాకపోతే నాకు రావడమే డెలివరీ లేట్గా వచ్చింది. నేను కూడా ఊరు నుంచి వాళ్ళు రావడం వల్ల అన్బాక్సింగ్ వీడియో అయితే లేట్ అవుతుంది. రేపు కానీ లేకపోతే వాళ్ళ నైట్ కానీ ఈ అన్బాక్సింగ్ వీడియో అయితే మన ఛానల్లో ఉంటుందన్నమాట. రేపు వచ్చేసరికి Realme Pad మినీ అన్బాక్సింగ్ కూడా మన ఛానల్లో వచ్చే అవకాశం అయితే ఉంది. సో చూడాలి, చాలా అన్బాక్సింగ్ ఉన్నాయి. ఇవన్నీ అయితే కంటిన్యూగా మన ఛానల్లో అయితే వస్తాయి. ఇంకా Realme GT Neo 3 మొబైల్ని ఆల్రెడీ వీళ్ళు చైనాలో లాంచ్ చేశారు కదా, అదే మొబైల్ని మన ఇండియాలో అయితే ఈరోజు లాంచ్ చేశారు. మంచి ప్రైస్లో తీసుకొచ్చారని నాకు అనిపించింది. ఈ మొబైల్ డిస్ప్లే సైజ్ మీకు 6.7 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్
AMOLED డిస్ప్లేతో వస్తుంది. మీ డిస్ప్లే మీకు 120 హెర్ట్జ్ డిస్ప్లే రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. అలాగే 1 బిలియన్ వరకు మీకు కలర్ సపోర్ట్ అయితే ఉంటుంది. HDR10+ కి అయితే ఈ డిస్ప్లే సపోర్ట్ చేస్తుంది. ఇందులో మీటెక్ డెమెన్సిటీ 8100 ఈ ప్రాసెసర్ అయితే ఉంటుంది. 5G ప్రాసెసర్ 5 నానోమీటర్ బిల్డ్ అయిన ప్రాసెసర్ అనమాట. సో ఈ ప్రాసెసర్ మనకి ఈక్వల్ టు స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్ అని చెప్పొచ్చు. ఇక రేర్ సెట్ కెమెరాస్ చూస్తే మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్, సెకండ్ కెమెరా 8 మెగాపిక్సెల్, థర్డ్ కెమెరా 2 మెగాపిక్సెల్, ఫ్రంట్ కెమెరా 16 మెగాపిక్సెల్ ఉంటుంది. ఆండ్రాయిడ్ 12తో అవుట్ ఆఫ్ బాక్స్ వస్తుంది. బ్యాటరీ చూసుకుంటే 5000 mAh బ్యాటరీతో 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. ఇందులో మరో వేరియంట్ ఉంది, అది 4500 mAh బ్యాటరీతో అలాగే 150 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో అయితే ఈ మొబైల్ వస్తుంది. స్పెసిఫికేషన్స్ ఏంటంటే ఏదో విన్నట్టుగా ఉంది కదా, నిన్నే మనకి వన్ ప్లస్ 10R అనే మొబైల్ మన ఇండియాలో లాంచ్ చేసింది. సో సేమ్ ఇదే మొబైల్ని OnePlus రీబ్రాండ్ చేసి OnePlus 10R అనే పేరు మీద ఒకరోజు ముందు లాంచ్ చేసింది అంతే. డిఫరెన్స్ అయితే ఈ రెండింటికి ఏమి లేదు. కాబట్టి ప్రైస్లో చాలా డిఫరెన్స్ ఉంది. మనకి OnePlus 10Rతో కంపేర్ చేస్తే 9000 రూపాయల ప్రైస్ తక్కువలోనే ఈ మొబైల్ అయితే మీకు ఆఫర్స్తో కలిపి దొరుకుతుంది అనమాట. ఇందులో మనకి 8GB 128GBతో వస్తుంది. 29999 రూపాయలు మీకు బేస్ వేరియంట్ బ్యాంక్ ఆఫర్తో అయితే ఉంది. నెక్స్ట్ ఇంకా 8GB 256GB 31999 రూపాయలు అయితే ఉందన్నమాట. ఇది నేను చెప్పింది 80 వాట్వి. 150 వాట్ కావాలంటే అది మీకు సింగిల్ వేరియంటే ఉంటుంది. 12GB 256GBతో వస్తుంది. ప్రైస్ చూస్తే 35999 రూపాయలు ప్రైస్ అయితే పెట్టారు. ఇంకా వీటి సేల్స్ అనేవి మనకి మే 4వ తారీఖు నుంచి ఫ్లిప్కార్ట్ ద్వారా సేల్కి అయితే తీసుకొస్తున్నారు. ప్రైజెస్ అయితే మనకి OnePlusతో కంపేర్ చేస్తే చాలా టైం బెటర్ అని చెప్పొచ్చు. సో మీరు ఒకవేళ తీసుకోవాలనుకుంటే ఈ మొబైల్ మీద ఒక లుక్ వేయచ్చు. నేనైతే వాడుతున్నాను కదా, బాగుంది మొబైల్ అయితే మాత్రం చాలా బాగుంది. మీ బడ్జెట్ 30,000 రూపాయలు లోపు అనుకుంటే అక్కడ మీకు ఇప్పుడు ఆఫర్తో 29,999 రూపాయలకి ఈ మొబైల్ మీద అయితే ఒక లుక్ వేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ మనకి రియల్మీ ప్యాడ్ మినీని కూడా అయితే ఈ ట్యాబ్లెట్ని లాంచ్ చేశారు. సో మనకి ఇందులో రియల్మీ ప్యాడ్ మినీ ప్రైస్ కూడా మనకి ఆఫర్తో కలిపి మంచి ప్రైస్లో తీసుకొచ్చారు. ప్యాడ్ మనకి డిస్ప్లే సైజ్ 8.7 ఇంచెస్ అయితే ఉంటుంది. ఇందులో యూనిసాక్స్ T616 ఈ ప్రాసెసర్ అయితే ఉంటుంది అనమాట. ఆండ్రాయిడ్ 11తో వస్తుంది. రేర్ సైడ్ మనకి 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంటే ఫ్రంట్ 5 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. అలాగే 3GB ర్యామ్తోను 32GB ఇంటర్నల్ స్టోరేజ్తోను 4GB ర్యామ్ 64GB ఇంటర్నల్ స్టోరేజ్తోను వైఫై వేరియంట్ LTE వేరియంట్ 2 వేరియంట్లు అయితే వస్తాయి. 6400 mAh బ్యాటరీతో 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో ఈ ట్యాబ్లెట్ అయితే వస్తుంది. మే 2వ తారీఖు నుంచి వీటిని సేల్కి అయితే తీసుకొస్తున్నారు. ఇది కూడా మీకు బ్యాంక్ ఆఫర్ ఉంది. బ్యాంక్ ఆఫర్తో మీరు కనుక పర్చేజ్ చేసినట్టయితే మీకు బేస్ వేరియంట్ 3GB 32GB వేరియంట్ 8999 రూపాయలకి దొరుకుతుంది. LTE వేరియంట్ 4GB 64GB వేరియంట్ 12,749 రూపాయలకి అయితే వస్తుంది. అదే 3GB 32GB వేరియంట్ LTE వేరియంట్ మీకు 11,249 రూపాయలకి అయితే ఇది వస్తుంది. సో ఇది కూడా మీకు ట్యాబ్లెట్ గురించి చూసుకుంటుంటే మీకు అక్కడ 9,000 రూపాయలకి ఈ ట్యాబ్లెట్ అయితే వస్తుంది. ఇది మీద కూడా ఒక లుక్ వేయొచ్చు. ఇక తర్వాత బడ్స్ Q2S అయితే తీసుకొచ్చారు. ఇది మనకి 1,999 రూపాయలు ప్రైస్ పెట్టేది. ఇది కూడా మనకి మే 2వ తారీఖు నుంచి ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్లో సేల్కి అయితే తీసుకురాబోతున్నారు. ఇంకా మరొకటి బడ్స్ Air 3ని కూడా తీసుకొచ్చారు. దీని ప్రైస్ మీకు 4,999 రూపాయలు ప్రైస్ అయితే పెట్టారు. మే 4వ తారీఖు నుంచి వీటిని అయితే సేల్కి తీసుకొస్తున్నారు. ఇది కాకుండా 2 టీవీలను అయితే లాంచ్ చేశారు. రియల్మీ టీవీ 40 ఇంచెస్ అండ్ 43 ఇంచెస్. 40 ఇంచెస్ ప్రైస్ 20,999 రూపాయలు ఉంటే 43 ఇంచెస్ ప్రైస్ 22,999 రూపాయలు ప్రైస్ అయితే పెట్టారు. ఇవి కూడా మీకు బ్యాంక్ ఆఫర్తో కలిపే ఈ ప్రైజెస్ అనమాట. వీటిని మీకు ఫ్లిప్కార్ట్ ద్వారా మే 4వ తారీఖు నుంచి సేల్కి అయితే తీసుకురాబోతున్నారు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి నథింగ్ నుంచి, సో నథింగ్ అంతన్నది ఇంతన్నది మనకు ఒక పాట ఉంటుంది, అంతన్నాడు ఇంతన్నాడో లింగరాజు అని. సో ఆ టైప్లో వీళ్ళు అప్పుడు ఎప్పుడో ఊరించారు మేము మొబైల్ తీసుకొస్తున్నాం అది ఇది అని చెప్పి. మొత్తానికి ఈరోజు ప్లే స్టోర్లో వీళ్ళ నథింగ్ UI బేటా వర్షన్ అయితే రిలీజ్ చేశారనమాట. మామూలుగా లాంచర్స్ చాలా వస్తుంటాయి, అలాంటి లాంచర్ని అయితే వీళ్ళు లాంచ్ చేశారు. మీరు ఎవరైనా ఇప్పుడు నథింగ్ లాంచర్ని ఏమైనా వాడి నథింగ్ మొబైల్ రేపొద్దున ఫ్యూచర్లో ఒకవేళ వస్తే ఎలా ఉంటుంది దాని UI అని తెలుసుకోవాలనుకుంటే సో ఆ లాంచర్ని అయితే మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. కాబట్టి బేటా వర్షన్ అది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి పోకో నుండి పోకో M4 5G వేరియంట్ మొబైల్ మొత్తానికి ఈరోజు మన ఇండియాలో అయితే పోకో లాంచ్ చేసింది. ఈ మొబైల్ ఆల్రెడీ వీళ్ళు చైనాలో లాంచ్ చేసిన రెడ్మీ నోట్ 11 ఈ మొబైల్ ఉందిగా, అదే మొబైల్ రీబ్రాండ్ చేసి పోకో అయితే తీసుకొచ్చింది. ప్రైస్ కూడా మంచి ప్రైస్లో తీసుకొచ్చిందని చెప్పొచ్చు. ఈ మొబైల్ డిస్ప్లే సైజ్ మీకు 6.58 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ LCD డిస్ప్లే అయితే ఉంటుంది. ఇందులో స్టోరేజ్ చూసినట్టయితే 64GB ఉంటే ర్యామ్ వచ్చేసరికి 4GB ఉంటుంది. మీడియాటెక్ డెమెన్సిటీ 700 ఈ ప్రాసెసర్తో అయితే ఈ మొబైల్ వస్తుంది. రేర్ సైడ్ మనకి డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్, సెకండరీ కెమెరా 2 మెగాపిక్సెల్, ఫ్రంట్ కెమెరా 8 మెగాపిక్సెల్ ఉంటుంది. ఆండ్రాయిడ్ 12తో అవుట్ ఆఫ్ బాక్స్ వస్తుంది. బ్యాటరీ చూసుకుంటే 5000 mAh బ్యాటరీతో 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో లాంచ్ చేశారు. ఇక ఈ మొబైల్ ప్రైస్ చూస్తే మీకు 4GB 64GB వేరియంట్ 12,999 రూపాయలు ప్రైస్ ఉంటే 6GB 128GB వేరియంట్ 14,999 రూపాయలు. SBI కార్డు మీద మీరు కనుక ఈ మొబైల్ పర్చేజ్ చేస్తే 2,000 రూపాయల వరకు మీకు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. అంటే మీకు ఈ మొబైల్ ప్రైస్ 10,999 రూపాయలకి అయితే దొరుకుతుంది అనమాట.
4GB 64GB వేరియంట్. సో అక్కడ కనుక చూస్తే మీకు 11,000 రూపాయలకి 5G మొబైల్ సో మంచిగా అయితే దొరుకుతుందని చెప్పొచ్చు. ఈ మొబైల్ మీకు IP52 స్లాష్ ప్రూఫ్తో కూడా అయితే వస్తుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి OnePlus నుంచి OnePlus Nord CE2 Lite నిన్న 10Rతో పాటు ఈ మొబైల్ని లాంచ్ చేశారు. ఇది కాకుండా మీకు OnePlus ఒక అఫోర్డబుల్ ప్రైస్లో బడ్జెట్ బడ్స్ను కూడా అయితే లాంచ్ చేసింది. ఈ మొబైల్ ఏమీ కాదు, CE2 Lite అనేది ఆల్రెడీ రియల్మీ తీసుకొచ్చిన రియల్మీ 9 Pro Plus ఉంది కదా, అదే మొబైల్ని నార్డ్ CE2 Lite పేరు మీద అయితే OnePlus రీబ్రాండ్ చేసి తీసుకొచ్చింది. ఇంతకుముందు మనం చెప్పుకున్న 10R కూడా రియల్మీ GT Neo 3 మొబైల్ని రీబ్రాండ్ చేసి అయితే తీసుకొచ్చింది. 6GB 128GB వేరియంట్ 19,999 రూపాయలు ప్రైస్ అయితే పెట్టారు OnePlus నార్డ్ CE2 Lite మొబైల్ ప్రైస్ వచ్చేసరికి. ఇందులో మనకి స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్ అయితే ఉంటుంది. ఇక అలాగే వీళ్ళు బడ్స్ను కూడా అయితే లాంచ్ చేశారు. ఈ బడ్స్ ప్రైస్ చూస్తే వీళ్ళు 2,800 రూపాయలు ప్రైస్ అయితే పెట్టారు. వీళ్ళు ఆఫర్ చేస్తుంది ఏంటంటే 12.4mm డ్రైవర్ సైజ్ని, అలాగే డాల్బీ అట్మాస్ సపోర్ట్ని, IP54 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్తో అయితే ఇవి వస్తాయి. అలాగే మనకి 30 hours బ్యాటరీ బ్యాకప్ వస్తుంది అంటున్నారు. ఈచ్ వన్ బడ్ మీకు వచ్చేసరికి 7 hours వరకు బ్యాటరీ బ్యాకప్ని అయితే ఇస్తుంది. ఇక అలాగే మీకు ఈచ్ వన్ బడ్లో మీకు 2 mics అయితే ఉంటాయి. అంటే 2 బడ్స్లో చూసుకుంటే 4 mics అయితే ఉంటాయి. సో ఇది మనకి AI నాయిస్ క్యాన్సిలేషన్ అయితే అందిస్తాయి, యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే కాదు. ఇది రీసెంట్గా మనకి ఒప్పో తీసుకొచ్చిన వాటిలో కూడా అయితే మనం చూసాము. ప్రైస్ చూస్తే మీకు 2,800 అంటే ప్రైస్ అక్కడ దీనికన్నా మంచిగా మనకి అక్కడ ఈజోన్లోను, ఒప్పోలోను, రియల్మీలోను దొరుకుతున్నాయి. విత్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్తో 3,000 రూపాయలకే దొరుకుతున్నాయి. కాకపోతే మీకు OnePlus కావాలి అనుకుంటే వీటి మీద ఒక లుక్ వేయడం, ఎందుకంటే OnePlus నుంచి ఇప్పుడు వచ్చిన వాటిలో ఇదే తక్కువ రేటు TWS అనమాట. ఇక నెక్స్ట్ నుంచి వస్తే మనకి వివో నుండి vivo x80 Pro ఈ 2 మొబైల్స్ డేట్ అయితే కన్ఫర్మ్ అయింది. మే 8వ తారీఖున ఈ మొబైల్స్ని అయితే లాంచ్ చేయబోతున్నట్టుగా ఇప్పుడు గ్లోబల్గా వివో చెప్తుంది. గ్లోబల్గా లాంచ్ చేయబోతుంది అంటే మన ఇండియాలో కూడా అప్పుడు ఈ మొబైల్స్ని అయితే లాంచ్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట. సో ఇవి మనకి వివో నుండి వచ్చే ఫ్లాగ్షిప్ రేంజ్ మొబైల్స్ అని చెప్పుకోవచ్చు. ఇందులో మనకి వివో నుండి మనం ఫస్ట్ టైము ఒక వీళ్ళ ఓన్ ఇమేజ్ ప్రాసెసర్ చిప్ సెట్ని అయితే ఇందులో చూడడానికి అయితే ఉంటుంది. రీసెంట్ డేస్లో మనకు చూసుకుంటే ఒప్పో కూడా మ్యారీ సిలికాన్ అని చెప్పేసి ఒక ఇమేజ్ ప్రాసెసర్ వాళ్ళు కూడా అయితే డెవలప్ చేసుకున్నారు కదా, అదే రకంగా మనకి V1 అని చెప్పేసి వివో కూడా ఈ ఇమేజ్ ప్రాసెసర్ని అయితే డెవలప్ చేసింది. ఇమేజ్ కోసం ప్రత్యేకించి ఆ ప్రాసెసర్తో అయితే ఈ మొబైల్ రాబోతుంది అనమాట. ఎక్కువగా ఈ మధ్య చూస్తే BBK ఎలక్ట్రానిక్స్ అంటే అటు BBK ఎలక్ట్రానిక్స్ నుంచి ఒప్పో కానివ్వండి, వివో కానీ చూసుకున్నట్టయితే కెమెరాస్ మీద ఫోకస్ అయితే పెడుతుంది. అందుకే ఒప్పో హాజర్ బ్లేడ్తోనూ ఇప్పుడు వివో జేస్ లెన్స్తోనూ టైప్ అయ్యి అయితే తీసుకొస్తున్నారు. అలాగే ఈ మొబైల్స్లో మనకి 2 వేరియంట్స్ అయితే ఉండబోతున్నాయి. మీడియాటెక్ డైమెన్సిటీ 9000 ప్రాసెసర్తో ఒకటైతే స్నాప్డ్రాగన్ 8 Gen 1 ప్రాసెసర్తో మరో మొబైల్ రాబోతున్నట్టుగా సో లీక్స్ అయితే ఉన్నాయి. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.